ప్రపంచంలో ఏ తత్వవేత్త అయినా ఏం చెప్పున్నాడు? వ్యష్టి నుంచి సమిష్టికే వెళ్ళమని చెప్పారు. ఇంక అంతకంటే కొత్తగా చెప్పింది ఏం లేదు కదా! తర్వాత మనం మంచిగా ఉండడం, విషయాన్ని అర్థం చేసుకోవటం ప్రతి సెకను. తర్వాత ఏంటి, మనం అన్నీ నేర్చుకుంటూ పోవడమే సత్యం అన్నట్టు చెప్పా. అంతే కదా! అన్నోన్ విషయం అంటే ఏంటి? మనకు తెలియని విషయాన్ని మనకు తెలిసినటువంటి మనసు ద్వారా మనం నేర్చుకుంటూ పోవాలి. మనకు తెలిసిందేంటి? తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పరికరం ఏంటి? మన మనస్సు. అంటే ఇప్పుడు అల్టిమేట్ తత్వం అంటే ఏంటి? మన మనస్సు ఏంటి, మన శరీరం ఏంటి, మన ప్రాణం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించడాన్ని తత్వం అన్నారు. దాన్ని ఆ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళని తత్వవేత్తలు అన్నారు, ఫిలాసఫర్స్. ప్రపంచంలో ఉన్న ఏ ఫిలాసఫర్ చెప్పినా ఏం చెప్పారు? కొత్త కొత్తవన్నీ వాళ్ళు ఇన్వెంట్ చేసుకుంటూనే వెళ్ళారు. సోక్రటీస్ని తీసుకుందాము. సోక్రటీస్ ఏం చెప్తున్నాడు? నిజంగా అంటే మంచి ఫ్యామిలీ లైఫ్ కనుక ఉండిందంటే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒకవేళ లేదు అనుకో, డెఫినెట్గా తత్వవేత్త అవుతారు అంటాడు. తత్వవేత్త అంటే ఏంటి? ఈ విషయాన్ని, భౌతిక విషయానికి పెద్ద విలువ ఇవ్వకుండా లోపల అన్నోన్ థింగ్ ఏంది అనేటువంటి సెర్చ్కి వెళ్తారు అన్నాడు. తర్వాత ఇంకోటి ఆ మహానుభావుడు ఏం నిరూపించి చూపించాడు? ఇంకా ఒక సెకండ్లో ప్రాణం పోతుంది అనగా కూడా ఎక్కడ చెట్టు కింద నీ లాస్ట్ కోరిక ఏంటంటే అదిగో ఎదురుగా కూర్చున్నాడు కదా, ఆయన పిలిపించి కాస్త నాకు సంగీతాన్ని నేర్పించండి అని ఇంకొక 5 నిమిషాల్లో చచ్చిపోతాడనగా ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు సంగీతం నేర్చుకున్నట్ట. అంటే ఏం చెప్తున్నాడు దీంట్లో అర్థం? అంటే ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ పోవాలి. మన ఫిలాసఫీ చెప్పింది కూడా అది. అంటే ఏంటి? నువ్వు ఏం మొద్దుతనంగా బడుండవాకు, విషయాన్ని గ్రహించు. నువ్వు జీవుడివి కాదు, నీలోనే భగవతత్వం ఉంది. భగవతత్వం అంటే ఏం లేదు అక్కడ, భగవంతుడు ఎక్కడో కూర్చోనో లేడో ఏం లేదు. భగవతత్వం అంటే నీ దగ్గర ఉన్నటువంటి వ్యాపించున్నటువంటి నీ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే ఉంది. ఫస్ట్ నీ శరీరానికి సంబంధించిన లక్షణాలు ఏంటో అవి నువ్వు అబ్జర్వ్ చెయ్యి. ఏంటి లక్షణాలు? పంచభూతాలతో తయారైనటువంటి శరీరానికి వాటి లక్షణాలు ఏంటి? శబ్దస్పర్శ రూపరస గంధ లక్షణాలు ఉన్నాయి, అవే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అదే రకంగా మన దగ్గర కర్మేంద్రియాలు ఉన్నాయి. వీటినన్నీ నడిపిస్తున్నది మనసు ఉన్నది. మనసు నువ్వు లిమిటెడ్గా కనుక ఆలోచించావంటే నువ్వు మనసు అనుకుంటావు. లిమిటెడ్ అంటే ఏంటి? వ్యష్టి, నేను, నా శరీరం, నా ప్రాణం, నా పిల్లలు, నా వ్యవహారం అనుకుంటే. దీని గురించి ఇది కానీ ఇది ఒకటి నా దగ్గర ఉన్నది, ఇంకా జ్ఞానం ఉన్నది అనుకుంటే దాన్ని ప్రత్యేగాత్మ అన్నాడు. ఇది కూడా కాదు, ఇంకా వ్యాపించినటువంటి జ్ఞానం ఉంది, అది నిరాకారమైనటువంటి విషయం, అందులో నుంచే ఎంత సృష్టి అంతా వ్యక్తమైంది అనుకుంటే అది వ్యాపించినటువంటి పరబ్రహ్మ జ్ఞానం అన్నమాట. ఈ 3 ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయి అని చెప్పిందే ఆధ్యాత్మికత, అంతకంటే ఇంకేం లేదు. భగవద్గీత కూడా చెప్పింది అదే. కాకపోతే మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి? నేను జీవత్వం, నేను సుఖపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను ఇట్లా నాది అనే ఘర్షణ. భగవద్గీతలో ఏం చెప్పాడు? నాది అంటూ ఏమీ లేదు, నీదని నువ్వు అనుకొని భ్రమపడి ఇబ్బంది పడుతున్నావు, నీది నాది ఉన్నదంతా ఒకటేనయ్యా, ఆ స్థితి గురించి ఆలోచించు, అంతకంటే ఇంకేం లేదు, అది అనుభవానికి తెచ్చుకొని చెప్పింది.